రైటింగ్ డీటెయిల్స్ లో కొడితే విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హర్ ఘర్ తిరంగాలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి రావాలని అన్నారు. రాను రాను యువతలో దేశభక్తి మర్చిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు భారత్ డెడ్ ఎకానమీ అని వ్యాఖ్యానించారని, ఎవరిది డెడ్ ఎకానమీ అనేది భవిష్యత్తులో తెలుస్తుందని అన్నారు. ఢిల్లీలో భారత పార్లమెంటు వద్ద హైటెన్షన్ నెలకొంది. ఓటర్ జాబితా గందరగోళంపై విపక్ష ఎంపీలు తలపెట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంటు నుంచి ఈసీ ఆఫీసు వరకు ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీ బయలుదేరారు. పోలీసులతో ఇండియా కూటమి ఎంపీలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నిరసనకు వెళుతున్న ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా ఆందోళనకు దిగిన ప్రతిపక్ష ఎంపీలను అరెస్ట్ చేశారు. ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ తన ఉద్యమాన్ని ఉధృతం చేసింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల జాబితాలో గందరగోళం ఉందని, బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. దీంతో ఈసీ తీరును ఎండగడుతూ పార్లమెంటు నుంచి ఇండియా కూటమి నేతలు పాదయాత్రకు వెళ్లారు. ఈసీ ఆఫీసు వరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు పాదయాత్రగా వెళ్లగా పోలీసుల భారీగా మోహరించి అడ్డుకున్నారు. పార్లమెంటు వద్ద ఖర్గే, రాహుల్, ప్రియాంక ప్రతిపక్ష ఎంపీల అరెస్టును మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై ఉద్యమం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ మీద, ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖార్గే గారిని, మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామిక చర్చ, అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి వల్ల, కాబట్టి వెంటనే ఈసీ అక్రమాలను వేలెత్తి చూపిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ అరెస్టును మంత్రి సీతక్క ఖండించారు. రామరాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమా అని సీతక్క ప్రశ్నించారు. జై శ్రీరామ్ నినాదాలిస్తూ ప్రజా తీర్పును మార్చి పదవులు పొందడమా అని సీతక్క నిలదీశారు. మరి దాన్ని తారుమారు చేసే విధంగా ఓటింగ్ పెంచుకొని ఈరోజు దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో కష్టపడి రాహుల్ గాంధీ గారు ఒక్కొక్క పేజీలో బెంగళూరులో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, హర్యానాలో ఏం జరిగింది, మరి మహారాష్ట్రలో ఏం జరిగిందని వివరంగా చెప్తే దానికి సమాధానం చెప్పలేక ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులను నిలదీస్తూ ర్యాలీగా పోతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తారు. లోక్సభలో ప్రవేశపెట్టిన 3 కీలక బిల్లులు ఆమోదం పొందాయి. లోక్సభలో సవరించిన ఆదాయపు పన్ను బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టిన గంటల వ్యవధిలోనే మోజోవాణి ఓటుతో బిల్లు సభ ఆమోదం పొందింది. విపక్ష పార్టీల నుంచి అభ్యంతరాలు రావడంతో దాన్ని సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించారు. प्रश्न ये है कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य इसके विरोध में है वे ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। माननीय मंत्री जी विधेयक को पुनर्स्थापित करें। Ma'am, I introduce the bill. आइटम नंबर 15। సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో బీసీ ధర్నా తర్వాత పరిణామాలు, 42% రిజర్వేషన్ల అమలు కోసం చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. బోర్డు, కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని కూడా నిర్ణయించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై చర్చించారు. జనహిత పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారాలపై చర్చ జరిగింది. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లాలి అనే అంశాలపై చర్చించారు.
బీఆర్ఎస్ అవినీతి కూపంలో కూరుకుపోయిందని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బీఆర్ఎస్ నేతలు పరేషాన్లో ఉన్నారని అన్నారు. జడ్చలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పాలిటిక్స్ లో ఉండాలనుకునే బీఆర్ఎస్ నేతలంతా బీజేపీలోకి రావాలని అన్నారు. బీసీల్లో ముస్లింలను కలిపి కాంగ్రెస్ మోసం చేస్తుందని కూడా అన్నారు. చిత్తశుద్ధితో మరి ఈరోజు వారి యొక్క వాళ్ళు ఏదైతే వాళ్ళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసామని అదని ఇదని పార్లమెంటు రాష్ట్రపతికి పంపినాము, గవర్నర్ పంపినామనేటటువంటి దాంట్లో డొల్లా బిల్లులు పంపించి ప్రజల్ని బీసీలను మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో ఆ మోసాన్ని తెలంగాణ బీసీ వర్గాలన్నీ అలా గుర్తించినాయి. వాళ్ళు చేస్తున్న అన్ని మోసాలను బీసీ వర్గాలు గమనిస్తున్నాయి. కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అన్నిటి కూడా ఈరోజు నెరవేర్చకపోగా ప్రజల్ని మోసం చేస్తూ ఒక పక్క బీసీలను మోసం చేస్తూ ఒక పక్క ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తూ ఒక పక్క ఈ రాష్ట్రంలో పాలనలో కూడా కంప్లీట్గా ఈరోజు ఒక పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన కూడా అసలు ఏ విధంగా కూడా పరిపాలన కూడా ఒక అనుభవపూర్వకమైనటువంటి పరిపాలన లేకుండా అనుభవాలు ఏమితో 20 నెలలుగా ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచకుండా పెన్షనర్లను రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని అన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. సెప్టెంబర్ 3న తలపెట్టిన చలో హైదరాబాద్ కు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సన్నాహక సమావేశాల్లో భాగంగా భద్రాద్రి జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ వేదికగా రాష్ట్ర సర్కార్పై విమర్శలు గుప్పించారు. 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న మోసానికి ప్రధాన గుర్తు. పెన్షన్ మీదనే ఆధార్. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఉరట దక్కింది. సీఎంపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2019 అక్టోబర్లో సూర్యాపేట జిల్లా గరడేపల్లి పోలీస్ స్టేషన్లో రేవంత్ పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ కె కళ్యాణ్ లక్ష్మణ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉద్యోగుల జీతాల అంశంపై స్పష్టతనిచ్చారు. ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేసినప్పటికీ హైడ్రాలో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు తగ్గే అవకాశం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. చిన్న కన్ఫ్యూజన్ కారణంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఆ అంశాన్ని తాము పూర్తిగా వివరించడంతో వారికి భరోసా కలిగించిందని తెలిపారు. అలాగే మార్షల్ జీతాలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయని కూడా కమిషనర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎంఏ అండ్ యూడీ సెక్రటరీ కూడా జీతాలు పెంచే అంశంపై పరిశీలన చేస్తున్నారని కూడా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన టీ కప్పులో తుఫాను లాంటిదని అభివర్ణించారు. जियो का हिसाब से आप लोगों को पेमेंट मिलेगा, तो ये पेमेंट से हम सहमत नहीं है. सर ने बोल रहा है कि ये जो जियो के हिसाब से आपको पेमेंट आएगी, जो आपका सैलरी बन रही है एक्स्ट्रा अमाउंट वो हम जीएचएम से डालने लगाएंगे बोल रहे हैं. ये हमारे पास में कोई प्रूफ नहीं है उस चीज का, इसलिए हम लोगों ने सभी को इन्फो करके, ऐसा नहीं कि इन्फो नहीं किए डायरेक्ट यहाँ पे आके धरना कर रहे हैं, वैसा कुछ भी नहीं है. धरना भी नहीं हमारा, हमें हमारा ये हक चाहिए. आप देना चाहते तो रखो, इसके ऊपर साइन करके दे दो. హెచ్సీఏ కేసులో సీఐడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. 5వ రోజు కస్టడీలో హెచ్సీఏ సెక్రటరీ దేవరాజును విచారించారు. బీసీసీఏ నుంచి వచ్చిన నిధుల గోల్మాల్ పై దేవరాజును ప్రశ్నించారు. ఉప్పల్ స్టేడియం హెచ్సీఏ ఆఫీస్ కి తీసుకువెళ్లి దేవరాజును విచారించారు అధికారులు. 2 రోజుల క్రితం దేవరాజు ఇంట్లో సోదాలు చేశారు. కాగా హెచ్సీఏ సంబంధించిన కీలక సమాచారాన్ని దేవరాజు నుంచి సేకరించారు అధికారులు. తెలుగు సినీ కార్మికుల సమ్మె వారం రోజుల నుంచి కొనసాగుతోంది. వేతనాల సమస్యపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఎంప్లాయీస్ ఫెడరేషన్, లేబర్ కమిషనర్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ సమస్య ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటే 2 అడుగులు వెనక్కి పడినట్లుగా కనిపిస్తోంది. రోజు రోజుకు ఈ వివాదం మరింత పెద్దదవుతుందని తప్ప దీనికి ఒక పరిష్కారం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడానికి తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు సచివాలయంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశమయ్యారు.
ఆ సమ్మె వాతావరణాన్ని దృష్టిలో పెట్టి కలుస్తున్నారేమో అనుకుంటున్నాను. నాకు ఎజెండా నా దగ్గర ఏమి లేదు. వారు వచ్చి కలుస్తూ అంటే రండి కలవండి అన్నాం. ప్రస్తుతానికి అయితే మనకు వచ్చి ఊరికి మాట్లాడి వెళ్తాం. మేము ఏ టైంలో మీరు ఉంటారని అడిగారు. నేను ఇవాళ విజయవాడలోనే ఉంటున్నానని చెప్పాను. సెక్రటేరియట్లో ఇక్కడికి వస్తా అన్నారు, రండి అన్నాం. ఇది వాళ్ళు చర్చలకి సంబంధించానో లేకపోతే సమ్మెకి సంబంధించానో స్పెసిఫిక్గా ఒక ఎజెండాతో నాకేం చెప్పలేదు. వచ్చి కలుస్తాం, ఒకసారి జరుగుతున్న పరిణామాలు మీకు తెలియజేస్తాం అన్నారు. నేను మీరు ఏం తెలియజేసినా నేను సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తాను. మీరు ఆ మేరకు వచ్చి మాట్లాడుతుంటే రండి అన్నారు. జనరల్గా వారు దీనికి అందరికీ ఫిల్మ్ ఛాంబర్ అండి జనరల్గా చూడవలసింది. అంటే అదేవిధంగా వాళ్ళకు ఫెడరేషన్ ఉంది, కార్మికులకి, నిర్మాతలకి ఏమో ఫిల్మ్ ఛాంబర్ ఉంది. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నిర్మాతలు భేటీ అయ్యారు. పట్టు విడుపులతో ఉండాలని నిర్మాతలు ఫెడరేషన్ ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఒకరి ఇబ్బందులను మరొకరు అర్థం చేసుకోవాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. నిర్మాతలు ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం మరోసారి చర్చించుకోవాలని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దిల్రాజుకు సూచించారు. పనిచేస్తూనే తమ డిమాండ్స్ నెరవేర్చుకోవాలని, షూటింగ్స్ నిలిపివేయడం సరికాదని ఫిల్మ్ ఫెడరేషన్ కు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్స్ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. 2 చోట్ల టీడీపీ, వైసీపీ అభ్యర్థులు సై అంటే సై అంటున్నారు. సిట్టింగ్ సీట్లను కాపాడుకునేందుకు జగన్ టీం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. పులివెందులలో మొత్తం ఓటర్లు 10,601 ఓటర్లు ఉండగా 15 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు. ఓటింగ్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఎన్నికలు కాకరేపుతున్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఓటర్లను ఇబ్బంది పెట్టేందుకు పోలింగ్ బూత్లను వాళ్లకు ఇష్టానుసారంగా మార్చారని ధ్వజమెత్తారు. ఒక్కో గ్రామానికి చెందిన ఓటర్లు దాదాపు 5 కిలోమీటర్లు వెళ్లి ఓటు వేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటరు స్లిప్పులను సైతం టీడీపీకి చెందిన నేతలు గ్రామాలకు వెళ్లి డబ్బులిచ్చి తిరిగి అవే ఓటర్లు స్లిప్పులను కలెక్ట్ చేసుకుంటున్నారని కూడా ఆరోపించారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులతో పాటు ఎస్ఎస్సీకి ఫిర్యాదు చేయడం జరిగిందని కూడా అన్నారు. కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇళ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. టీడీపీ నాయకులు చేస్తా ఉన్న తంతు ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి. అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం. దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్ కెళ్లి ఓటేయాలన్న స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది? ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గమనించాలి. తక్షణమే ఇప్పుడైనా మొద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకు ఈసీని వైసీపీ ప్రతినిధుల బృందం కలిశారు. ఎన్నికలను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. టీడీపీ నాయకులు ఓటుకు 10,000 ఆశ చూపిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాడన్నా అనుకోలేదని కూడా మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం లేదని అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నిక జరిగితే వైసీపీదే గెలుపని అన్నారు. నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది. నిన్న జరిగిన తంతు ఏంటంటే ఒక పక్కన ఓటర్ స్లిప్ ని అంటే వారి సీరియల్ నెంబర్ ఎంత, వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ ని పంచిపెడుతూ వెళ్తుంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా కనీసం 10 ఇళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఓటుకి 10,000 రూపాయలు చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. అక్కడికి వెళ్లి లైన్లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి పొడుస్తాడో, ఎందుకు వచ్చింది రా బాబు 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడే వాళ్ళు ఉన్నారు. బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, కానీ ఎవడో కూడా ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు. ఎన్నికల కమిషన్కి మాత్రం ఏమండి నల్గొండ వారి పల్లెల్లో మేము
300 మంది పోలీసుని పెట్టాం, ఎర్రిపల్లిలో 150 మంది పోలీసుని పెట్టాం, లేదా అక్కడ ఎన్ని మంది పెట్టామని రికార్డు అయితే ఇక్కడికి పంపిస్తున్నారు తప్పితే అక్కడ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాడని తెలుసు కానీ ప్రజాస్వామ్యాన్ని కైమాలాగా కూని చేస్తాడని చెప్పేసి ఎవరు అనుకోరు. ఒక పులివెందుల జెడ్పీటీసీ స్థానం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్నో దెబ్బతీయాలని చెప్పేసి ఒక ఏదో పెద్ద పన్నాగం. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తాను, ఈ రోజు ఏదో పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఎన్నికంటారా, సిగ్గుచేటైన విషయం. ఇంతకుముందు నంద్యాల బై ఎలక్షన్ లో కూడా చేశాడు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా. అక్కడ ఏదో గెలిస్తే మొత్తం నేను గెలిచానని చెప్పేసి తెగ ఆనందపడ్డాడు. నీ సర్వేలు మొత్తం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హర్ ఘర్ తిరంగాలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి రావాలని అన్నారు. రాను రాను యువతలో దేశభక్తి మర్చిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు భారత్ డెడ్ ఎకనామీ అని వ్యాఖ్యానించారని, ఎవరిది డెడ్ ఎకనామీ అనేది భవిష్యత్తులో తెలుస్తుందని కూడా అన్నారు. భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం అనుబంధం కనిపిస్తుందో అదే 3 రంగుల జెండా, మన జాతీయ జెండా, ప్రపంచంలోనే అతి శక్తివంతమైన జెండా, మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే 78 సంవత్సరాలు దగ్గర గడుపుకొని తొందరలోనే 100 సంవత్సరాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం. అమరావతి సచివాలయంలో మున్సిపల్ ఫైర్ డిపార్ట్మెంట్ల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు అనిత, నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ తీసుకువచ్చిన సింగిల్ విండో విధానం ద్వారా ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ జారీ చేసేందుకు అంగీకారం తెలిపారు. ఏపీడీపీఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అనుమతి ఇచ్చేందుకు అగ్నిమాపక శాఖ అంగీకారం తెలిపింది. విద్యుత్ మీటర్ల ఏర్పాటుపై సిపిఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత గత వైసీపీ విధానాలనే అవలంబిస్తుందని కూడా ఆయన విమర్శించారు. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని కూడా అన్నారు. స్మార్ట్ మీటర్స్ అంటే రైతులు ఏం చెప్తున్నారంటే దాన్ని అది విష్ణు చక్రం సార్, అది విష్ణు చక్రం లాగా స్పీడ్ గా తిరుగుతా ఉంది, దాని బిల్లు అట్లే వస్తున్నాయని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. అదానితో పాటు ఇంకో 3 కంపెనీలకి అప్పించారు. మొత్తం 20 ఏళ్లలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రధాని మీద పడడానికి ఒక ఆంధ్రప్రదేశ్ లోనే సరిపోతుంది. అలాంటి అగ్రిమెంట్ జరిగింది. ఒకే కంపెనీ ఈఆర్సీ చెప్పింది 63 కేవీలకు సంబంధించి 1,07,000 చిల్లర అయితే వీళ్ళు అమ్మేది 2,74,000, అంటే 1,67,000 ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు. తర్వాత మీటర్లకు సంబంధించిన స్మార్ట్ మీటర్లు కూడా వాల్యూ ఉంది, అది కూడా అప్పు మనకిచ్చి మన నెల వసూలు చేస్తారు. అంటే దీన్ని బట్టి కేవలం కరెంటు వచ్చేటువంటి ఛార్జీలు మాత్రమే కాదు, వీళ్ళు వాడేటువంటి వైర్లు, పోల్లు, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా త్రిబుల్గా అమ్ముతున్నారు. ఇది కేవలం ఈ 4 కార్పొరేట్ కంపెనీలకి ఊడిగించడానికి ఉపయోగపడి ఒకటి కానీ కాదు. దీన్ని ఎందుకు ఆమోదించి నాకు అర్థం కాలే. చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కార్యాలయంలో ఆక్వా రైతులతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సమావేశం నిర్వహించారు. ఆక్వా సాగుపై కోట్లాది మంది జీవనం సాగిస్తున్నారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆక్వా రైతుల సమస్యలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చర్చిస్తానని కూడా హామీ ఇచ్చారు. ట్రంప్ కేవలం దేశాన్ని భయపెట్టడానికి ట్యాక్సులు విధిస్తున్నారని కూడా అన్నారు. ఆ తర్వాత పరిశ్రమ దినదినగండంగా కొనసాగుతుంది అనేటువంటి విషయంలో ఎవరికి ఏమాత్రం కూడా అనుమానం. ఒక క్రాప్ వస్తే 2 క్రాపులు పోవడం, క్రాప్ వచ్చినటువంటి సందర్భంలో ప్రైస్ లేకపోవడం, కారణాలు ఏమైనా కానివ్వండి, అది ఇంటర్నేషనల్లో మార్కెట్ పరిస్థితులు కానివ్వండి, లేకపోతే కొంతమంది దేశీయంగా సిండికేట్ కానివ్వడం కానివ్వండి, అంతిమంగా నష్టపోయింది రైతు అనేటువంటి విషయంలో ఏం కూడా అనుమానం. ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రజలకి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ ఆక్వా పరిశ్రమ. దాదాపు 34 లక్షల కుటుంబాలు, దాదాపు 1 కోటి మంది వరకు ప్రజలు దీని మీద ప్రత్యక్షంగా బతుకుతున్నారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. కొన్ని లక్షల
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. 200 పేజీలతో సిట్ అడిషనల్ ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఛార్జిషీట్లో అంశాలపై ఉత్కంఠ నెలకొంది. హీరో దగ్గుపాటి రానా విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ కు తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుంచి వచ్చిన నగదు ఎంతని కూడా ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని కూడా ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా అని కూడా ఎంక్వైరీ చేశారు. అన్ని రానాని అడిగారు. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని కూడా ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేశారు, అకౌంట్ లో జమ చేశారా, ఇక బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని కూడా ప్రశ్నించింది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని జంట నగరాలు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాలైన చేవెళ్ల, పరిగి, వెంకటాపురం ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. అధికారులు హిమాయత్ సాగర్ 3 గేట్లు లిఫ్ట్ చేసి వాటర్ను కిందకు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుతం 1762.60 అడుగుల వరకు నీరు చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు జెలెన్స్కీ ఝలకిచ్చారు. ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ చేశారు. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న తాజా యుద్ధ పరిణామాలను మోదీకి వివరించారు జెలెన్స్కీ. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలస్కాలో ఆగస్టు 15న మీటింగ్ జరగనుంది. మరి ఇరువురి భేటీ జరిగే ముందు మోదీ జెలెన్స్కీ ఫోన్ కాల్ పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ముగించినట్లు డిక్లేర్ చేసేందుకు తహతహలాడుతున్న ట్రంప్ తమను నిండా ముంచే పని చేస్తాడు అనే భయం జెలెన్స్కీలో ఉంది. రష్యాపై చెయ్యి అయ్యేట్లు ట్రంప్ వ్యవహరించే అవకాశం ఉండడంతో జెలెన్స్కీ ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టారు. అందులో భాగమే మోదీ జెలెన్స్కీ ఫోన్ కాల్ సంభాషణ అనే టాక్ నడుస్తోంది. ఉక్రెయిన్ ప్రయోజనాలు కాపాడుతామని మోదీ చెప్పినట్లు సమాచారం. మరోవైపు చిరకాల మిత్రుడైన రష్యాకు భారత్ ఎంత చెబితే అంత అన్నట్లు జెలెన్స్కీ బలంగా నమ్ముతున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ప్రత్యక్ష ప్రమేయం లేకున్నా పరోక్షంగా మోదీ ఎంతో కొంత సహాయం చేస్తారనే అభిప్రాయం జెలెన్స్కీలో ఉంది. రష్యా ప్రయోజనాలు కాపాడుతూనే ఉక్రెయిన్ కు అన్యాయం జరగకుండా ఇండియా వ్యవహరిస్తుందని జెలెన్స్కీ నమ్మకం. జెలెన్స్కీని ఒప్పించే అవకాశాలపై ప్రపంచంలోని చాలా దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. తొలుత ఉక్రెయిన్, రష్యా వార్ను అమెరికా కొన్ని నెలల్లో పరిష్కరిస్తుంది అనే విశ్వాసం వ్యక్తమైంది. అయితే పవర్లోకి వచ్చిన కొత్తలో జెలెన్స్కీని దగ్గర చేసుకునే ప్రయత్నం చేసిన ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తమ మాట వినకపోవడంతో మీడియా ముందే చివాట్లు పెట్టినంత పనిచేశారు. తానే మాత్రం తగ్గేది లేదన్నట్లు జెలెన్స్కీ కూడా అమెరికా శ్వేత సౌధంలోనే ట్రంప్ ను ఎదురించారు. తర్వాత సీన్ కట్ చేస్తే ట్రంప్, పుతిన్ భేటీ తెర ముందుకు వచ్చింది. అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. మునీర్ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారహిత్యంగా ఉన్నాయని మండిపడింది. ఈ వ్యాఖ్యలు కేవలం ప్రాంతీయ భద్రతను మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతలను పాక్ ఎలా ప్రమాదంలోకి నెట్టేస్తోందో తెలియజేస్తుందని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ అక్కడి నుంచే భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తాము నాశనమైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని పతనం వైపునకు తీసుకువెళతామంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఆర్మీకి అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా వారి నిజస్వరూపం బయటపెడుతున్నారని కూడా విమర్శలు గుప్పించింది.
పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఒకరు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. భూకంప తీవ్రతకు 16 భవనాలు కుప్పకూలినట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యోర్లిఖాయా వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద నగరమైన ఇస్తాన్బుల్లో సహా పలు ప్రావిన్స్లలో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:53 ఈ భూకంపం సంభవించింది. బలికెసిర్ ప్రావిన్స్ లో భూమి కేవలం 11 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇక భూ ఉపరితలానికి అతి సమీపంలో భూకంపం రావడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఇక జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్స్ దీని తీవ్రతను 6.19గా నమోదు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. రియాల్టీ ఆటో స్టాకుల మద్దతుతో సూచీలు రాణించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 746 పాయింట్ల లాభంతో 80,636కు ఎగబాకింది. నిఫ్టీ 221 పాయింట్లు పెరిగి 24,585కు చేరుకుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 87.66గా ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.